వాళ్ళతో కమిషన్లు తీసుకుందామని ప్లాన్ లో ఉన్నది. ఇక్కడ 12 acres ల్యాండ్ ఉంది. నేను నిన్నదానికి అనుకున్నాను 300, 500, 600 గజాలు అనుకున్నా. 12 acres కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 months దాన్ని ఇట్లా ఆక్షన్ పెట్టకుంటే నా పేరు దీపక్ రెడ్డి కాదు. క్లియర్ గా అక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్న పాపం బస్తీ వాసులు అడిగేది ఏంటి, వాళ్ళు ఏమో ల్యాండ్ అడుగుతలేరు. ఓన్లీ 50 అడుగులు లేకపోతే 100 గజాలు ఏదైతే వాళ్ళు గుడి ఎప్పటి నుంచో పూజ చేసుకుంటున్నారో ఆ ల్యాండ్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఆ పూజ చేసుకుంటే ల్యాండ్ వరకే. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తానికి వీళ్ళని మాటలలో పెట్టేసి మొత్తం వాళ్ళకు కూడా తెలియదు, మొత్తం క్లియర్ గా సాఫ్ చేసి పడేసిర్రు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ కూడా క్షమించడు. ఇది మీరు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఎవరి ఓట్ల గురించో ఇలాంటి పనులు చేస్తున్నారు. అది కరెక్ట్ పని కాదు. మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి గుడి ల్యాండే మేము ఎక్కువ అడుగుతలే, మీరు ఎకరాలలో ఉన్నది ల్యాండ్ ఆ 100-150 ఎకరాలు వదిలిపెట్టాలని అందరినీ వాళ్ళు కోరుచుకుంటాం. సరే, ఎంఆర్ఓ గారితో ఏమైనా మాట్లాడారా మీరు? ఆమె అసలు లైన్ లకే వస్తలేదు. గతంలో చెప్తూనే ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులు మైనార్టీలు అయిపోయినా హిందువులపై దాడులు జరుగుతాయి, హిందూ గుళ్లపై దాడులు జరుగుతాయి. లేకుండా 100 గజాలు లేని గుడి పోనీ ఒక కొంతగా వెలిసిన గుడి 70 నుంచి 80 సంవత్సరాలు బస్తీ వాసులు పూజ చేసుకుంటారు. మొన్న బోనాలు జరిగినాయి. మరి మొన్న బోనాలు జరిగే వరకు మీరు కళ్ళ మన్ను పోసుకురా అని అడుగుతున్నారండి ఇక్కడ రెవెన్యూ వాళ్ళని. సిగ్గుశరం లేకుండా దొంగచాటుగా మధ్యరాత్రి వచ్చి గుడిని కూల్చి విగ్రహాన్ని ఎక్కడికో తీసుకుపోయినారు. అంటే ఒక శాస్త్రం ఉంటుంది, శాస్త్ర ప్రకారమే ఏవైనా జరగాలి అని మా మనోభావాన్ని కించపరిచిరి. అలా ఈ 1000 ఎకరాలు 100 ఎకరాలు ఓఐసీ కబ్జా చేసిన చెరువులు ఎన్నో ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అవి దాన్ని ఏం చేసేత కాక 50 గజాలు 100 గజాలు ఉన్న గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. అంటే హిందుత్వంపై దాడిని ఈ ప్రభుత్వము సమర్థిస్తూనే ఉంటది. ఇవాళ కూడా హిందువులు మేలుకోకపోతే, ఐకమత్యం రాకపోతే ఇవాళ ఇంకా రావాలి 10,000 మంది 20,000 మంది రావాలి. అప్పుడే గాని మనకి బాగుండదు. రేపు మీ ఇంట్లోకి కూడా గుసాయించి ఎలగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది. అలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ఓఐసీ సంకలనాకే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి? ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. ఇప్పుడు లోపల చూడని పోవాలంటే నానా యాతన పడ్డం. ఇవాళ 5 మందికి మా గుడికి మాకు 5 మందికి పర్మిషనా? మా దేవతను దర్శనం చేసుకోనికి మాకు 5 మందికి బతిలాడము. లాస్ట్ కు తోపుసులు అటైంది. రెడీగా పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యాన్లు అరెస్ట్ చేయని. ఎంత మందిని అరెస్ట్ చేస్తారు? హిందువులను అరెస్ట్ చేస్తే మీ జైలు సరిపోవు. ఇవాళ ఎలక్షన్లు రాబోతున్నాయి, మీకు హిందువులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియదు. లోపలికి వెళ్ళాకండి నిజంగా అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ సురారులో కల్పారెడ్డి బుచ్చడి అమ్మ అమ్మవారిని కొలుస్తామండి. ఈ రోజు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఈ అక్కలు అన్నలు అందరూ బాధపడుతుంటే వాళ్ళ ఏడుపు పైన ఒక పెద్ద కోట కట్టించి వాడెవడికి అప్ప చెప్తాం అనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే హిందువులందరూ సిగ్గుంటే హిందువులందరూ బుద్ధి చెప్పండి. సిగ్గున్న హిందువులందరూ ఓటు వెయ్యకండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే హిందువులు గుడులకి ఇంత కష్టం అవుతుంటే, ఇంత బాధపడుతుంటే వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి? మనం ఎందుకు మాట్లాడాలి? అసలు అవసరమే లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకున్నందుకు సిగ్గుపడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. 100 గజాలు మీరు అనుకుంటే 5 నిమిషాలు ఇప్పించగలుగుతారు. ఆ గుడి వాళ్ళకి ఇప్పించకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారండి ఎలక్షన్స్ లో. ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఎవరో ఓట్లు వేయం, ఎవరు వేయరు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 5గురికి పర్మిషన్ ఇవ్వడానికి మా అధ్యక్షులు వారు అందరూ బతిమాలుకుంటే ఈ రోజు లోనికి పంపించారు. పోలీసు వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఓవైసీ ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. అంతకుమించి ఏం చేయలేరు కదా. అదే పని జరుగుతుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టే దర్గాలు, చర్చిలు అన్ని చాలా ఉన్నాయి. వాటిని కూడా తొలగించండి. దమ్ముంటే అది చేయండి. అప్పుడు హిందువులు గుళ్ళు జోలికి రండి. లేదా హిందువులు సత్తా చూపిస్తాం. ఖచ్చితంగా నిద్ర పోనీయం మిమ్మల్ని. ఇవాళ చెప్తున్నాం, మీరు తొందరగా ప్రకటించండి ఏదో ఒకటి. ఆ గుడి 100 గజాలు ఇచ్చేస్తారా? సంతోషం. లేదా ఆయన చెప్పినట్టుగా దీపక్ రెడ్డికి మా అధ్యక్షులు చెప్పినట్టుగా 12 ఎకరాల ఆక్షన్ రాబోతుంది. ఆల్రెడీ పేపర్ లో కూడా వేసేసిర్రు. వేసిన తర్వాత వాళ్ళు అది పంచుకొని తింటారు. ఇందుకే ఉన్నారు. హిందువులు గుళ్ళే కొలగొడతారు, వేరే దానికి లేరు. ఏమయ్యా కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు హిందువులు కాదా? ఇంతమంది ఉన్నారు, మీరు హిందువులు కాదా? అధికారులు ఆడదాని వేయండి. ఎలా కూర్చావమ్మా ఎంఆర్ఓ? ఎలా వచ్చావమ్మా నువ్వు? ఆడదానివి కాదా?
మీకు అధికారం ఇస్తే ఆడదానికి కొంచెం ఫీలింగ్ రాదా? అమ్మవారిని అంటారా ఆడవాళ్ళని స్వరూపాన్ని? అమ్మవారి స్వరూపం అని కొలుస్తామే ఆడవాళ్ళని. మీకు ఎలా వచ్చావమ్మా 3 గంటల ప్రాంతంలో ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, ఒక పేపర్ లేకుండా ఎట్లా మా గుడిని కూలుస్తారు? మా గుడిని మీరు విగ్రహమే తీశారు. అక్కడ 80 సంవత్సరాలుగా అమ్మవారి శక్తి అక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది. అమ్మ అక్కడే ఉంది. విగ్రహం మాత్రం లేదండి, విగ్రహం మాత్రం లేదు. ఆ శక్తి అందుకే మా ప్రధాన డిమాండ్ మా విగ్రహం ఎక్కడుందో చూపించాలి. ఇవాళ అప్పచెప్తా ఉంటే నాయకులందరూ తీసుకుని వచ్చారు కానీ విగ్రహం ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వడం పోక విగ్రహాన్ని ఇప్పుడు మా ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఎంతో మనం ధాన్యాదివాసం, జలాదివాసం ఇన్ని చేస్తాం. అంటే మనకు ఆగమ శాస్త్రం ఉంది, దాన్ని పెకలించాలన్నా అదే చేయాలి. ఏమి చేయకుండా 3 గంటలకు వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారా? సిగ్గు లేని వాళ్ళ. నేను ఎవరైతే పెకలించారో వాళ్ళని తిడతా. నాకు బాధ అనిపిస్తుంది, నా కష్టం, నా బాధ. మా అమ్మవారు మాకు ఇవ్వండి. మా హిందువుల బాధ మీకు అర్థం కాదా? ఎంతసేపు కాళ్ళకి అలా గ్రేస్ చేసుకుంటా బతుకుతారు ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోకపోతే అమ్మవారి సాక్షిగా చెప్తున్నామండి, వాళ్ళందరూ ఉసురు తగులుతారు. జై శ్రీరామ్. చెప్తున్నాను కదా, ఈ ప్రభుత్వాలు కాదు ప్రజా ప్రతినిధులందరికీ సిగ్గు లేదు. ఒక ఆలయాన్ని కూల్చిపడేస్తే కనీసం అమ్మవారిని చూడడానికి వస్తే ఇక్కడున్న ప్రభుత్వాధికారులు అడ్డుకోవడమే కాక, పోలీసులు అడ్డుకోవడమే కాక, కనీసం మహిళల్ని పంపించండి అని నేను రిక్వెస్ట్ చేస్తే ఎంత హీనంగా ఏసీపీ మాట్లాడతారండి. హైలైట్ అవడం కోసం వచ్చావా అన్నాడు. అరే నాకు హైలైట్ వీళ్ళు ఇస్తే వచ్చిందా, లేకపోతే ఈ గుడి దగ్గరకు వస్తే వచ్చిందా? నాకు ఉన్నటువంటి కడుపు మంట ఈ గుడి దగ్గరికి రావడానికి దారితీసింది. హిందూ మహిళల గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడలేదు, హిందూ మహిళలు అవమానపరుస్తుంటే మాట్లాడలేదు, ఇతర మతాలు అవమానిస్తుంటే మాట్లాడలేదు. హిందూ స్త్రీ అంతా గౌరవమా? అంత చేతగానిదా? అంత పనికిరానిదా? ఏమనుకుంటున్నారు? ఇవాళ అమ్మవారిని కూల్చారు, రేపు పొద్దున భారతీయ మహిళకి రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వాల్లో? ఇది నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి చెప్తున్నా, ఇంకా సిగ్గు లేకుండా హిందువులందరూ కొంపల్లోనే కూర్చుంటే, సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే, అరే మీ బతుకులు, మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి. ఇంతకుముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిలో వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తారు. వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి. ఇది ఒక పిచ్చి వాళ్ళ తాగేశారు. మరి దీని మీదకి ఏమైనా సమాధానం చెప్తారు? అడిగే మగాడు అసెంబ్లీలో ఎవరైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి? అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవడ్రా చేశాడంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా? అరే ఒక మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్, మహిళలం మేము వెళ్తాం, అమ్మవారిని చూస్తాం. ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి. ఎంత ఆవేదన ఉంటుంది. రోజు పూజ చేసుకునేటటువంటి అమ్మవారు గద్ద భారాలతో దుంపితే ఎంత ఆవేదన. రోజు పసుపు కుంకుమ కాపాడాలని ఇదిగో నా మెడలో ఉన్న మంగళసూత్రం కూడా లాగే అవతల వారేశారు, అక్కడ పోయింది. అలాంటి అమ్మవారిని చూడాలనేటటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నావని వారు ఏసీపీ మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలోనే ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దమ్మై పోలీసులకుందా, మాట్లాడే దమ్మై ప్రభుత్వాలకుందా? అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా? సిగ్గు లేకుండా మనం అందరినీ మహిళలందరినీ చేతగాని వాళ్ళ కింద తయారు చేసి ఈ దరిద్రులకి, దౌర్భాగ్యులకి, దగులుబాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని, మన ఆహాన్ని తాకట్టు పెడదామా అనే అస్తిత్వాన్ని, మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నాను. ఏమి గతి పట్టిందండి? బోనాల్లో అమ్మవారికి పలారం బళ్ళు కట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోల్లో తీసుకెళ్లినటువంటి అతి దీనమైన హీనమైన స్థితిని మనమే, మన హిందువులమే ఈ గతి అమ్మవారికి పట్టించాం. సిగ్గుపడాలి మనం హిందువులు అని చెప్పుకోవడానికి, నిజంగా సిగ్గుపడాలి. పసుపు కుంకుమ కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది? ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు, ఎంత హేళనగా మాట్లాడారు. నేను ఒక హిందూ స్త్రీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు. మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టి ఉంటారు? ఒక్కసారి జాగో హిందూ. ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, ఎవరు కూడా స్పందించట్లేదు. ఎలా చూస్తాం? వాళ్ళు మనుషులైతే కదా సార్, ఓట్లు దండుకుని కూర్చున్నటువంటి మూర్ఖులు, దగులుబాజీల్ని ఎందుకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వాల్ని, మూఢతో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని, దిక్కుమాల సెక్యులరిజం అని మాట్లాడి హిందువుల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాల్ని, కూల్చేటటువంటి ప్రభుత్వాల్ని తెగ నరికే రోజు ఎప్పుడు వస్తుందో, ఎవరైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది భారతదేశం. ఓటుతో సమాధానం చెప్తాం.
నేను ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాల, నేను ఎప్పుడు కూడా మాట్లాడాల. ఇప్పుడు కంకణం కట్టుకుంటా, ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా, ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా. ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతా నేను.